హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సైకుమా భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అయితే ఉంది మా ఫ్యామిలీలో. అంటే హెల్త్ బాగుండట్లేదు అనమాట, నాకు, మా ఆయనకి, పిల్లలకి. సో ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, పారాని వీడియో. ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలిసిందే, బట్ నేను ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపించాలి కదా. సో ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందులో టీ పౌడర్ కొంచెం, షుగర్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాతకి ఇట్లా మంచిగా ఒక గిన్నె తీసుకొని దాని లోపల ఒక దీపం ప్రమిద పెట్టేసి దాని మీద ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంది షుగర్ ఇంకా టీ పౌడర్ ఉంది కదా, అది సైడ్కి ఇట్లా వేసేస్తున్నా. మ్యాక్సిమం అయితే గిన్నె ఖరాబ్ అయిపోతుంది, అంటే మొత్తం మాడిపోయినట్టు. కానీ న్యాచురల్గా కావాలి అనుకుంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. పారాని ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఫస్ట్ నేను పెద్ద గిన్నె పెట్టినా, సరిపోలేదు, అందుకే చిన్నది పెట్టేసిన. సో ఇట్లా వస్తుంది మొత్తం ఎల్లో కలర్గా. దాంట్లో మనము పారానికి ప్రిపేర్ చేసుకోవచ్చు కుంకుమ వేసుకొని. సో చూసారు కదా, కొంచెం వచ్చింది. ఆ కొంచెంని కానీ కొంచెం వచ్చింది అనుకుంటాం, కానీ చాలానే సరిపోతుంది. ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపోతుంది ఈ క్వాంటిటీ అయితే. ఈ ప్రాసెస్ పాతకాలం నాటిది, బట్ టైం ఉంటే ఇట్లా వేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే నార్మల్గా కుంకుమలో నిమ్మకాయ పిండేస్తే అది కూడా పారాని, ఇన్స్టెంట్ పారాని అయిపోతుంది. సో ఇక్కడైతే నేను మీకు పెట్టుకొని చూపిస్తున్నాను. నేను హడావిడిగా పెట్టేసుకున్నాను ఆ రోజు, పిల్లలు ఏడుస్తున్నారు అనేసి. కానీ మంచి వచ్చింది. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే చేయొచ్చు, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇంకోటి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి, హౌ టు మేక్ పారాని అంటే చాలా వస్తాయి. సో ఇక్కడైతే నేను ఒక ఇయర్ బడ్ తీసుకొని దాంతో అయితే పారాని పెట్టేసుకుంటున్నా. ఈ వీడియో షూట్ చేసింది కృష్ణాష్టమి అప్పుడు షూట్ చేసిన. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు చూసేయచ్చు. సో ఇప్పుడైతే పారాని అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను నా హ్యాండ్స్కి. నెక్స్ట్ డే ఇంకా కృష్ణాష్టమి ఉండే, పిల్లలకు కూడా పెట్టేసిన. సేమ్ ఇదే ప్రాసెస్. ఆల్రెడీ మనం ఇది రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటుంది, కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇన్స్టెంట్గా. మనకు అప్పటిదప్పుడే కావాలి అనుకుంటే మెహందీ పెట్టుకుంటే టైం పడుతుంది కదా. సో ఇట్లా పారాని అయితే క్లాసికల్ డాన్సెస్కి కానీ ఏవైనా ప్రోగ్రామ్స్కి కానీ ఇట్లా పెట్టుకుంటే బెటర్. బయట దొరికే వాటికంటే మనం మంచిగా ఇంట్లోనే ఆర్గానిక్గా పెట్టుకుంటే బెటర్. హ్యాండ్స్కి కూడా ఎట్లాంటి డ్యామేజెస్ కావు. సో ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.